ఆదౌ పూజ్యౌ గణాధిపః బీజాపూరగదేక్షుకార్ముకరుజా చక్రాబ్జపాశోత్పలవ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశత్ప్రోద్యత్కరాంభోరుహः ధియేయో వల్లభయా సపద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్దదః. అక్షరాల సత్యమేనమ్మా. భస్మార్చన చేసిన, చిండి ఆరాధన చేసిన, గణపతి ఆరాధన చేసిన, దేనికి దానికి మొదట్లో గణపతి ఆరాధన చేస్తాం. అయితే ఇప్పుడు నేను ఇందులో గణపతిని చివరిగా చెప్పడానికి మూలం, ఈశ్వరారాధనలో మనం భస్మార్చన చేసినప్పుడు మనకు పోయింది భగవంతుడు ఇస్తున్నాడు, దాన్ని చండీ ఆరాధనలో స్థిరపరచుకుంటున్నాడు. దానికి భద్రత కావాలిగా. భద్రం కర్ణేభిశృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాహ అని చెప్పబడినది. అంటే ఏదైనా మనం ఎంత పెట్టుకున్నా దానికి భద్రత లేనిదే ఉపయోగం లేదు. ఆ భద్రత అనేటువంటిది గణపతి ఇస్తారండి. అంటే మన దగ్గర ఏదైనా ఉంటే మనకు భద్రత కావాలి, ఏమి లేని భద్రత ఏముంది ఇంకా. ఈ భద్రత గణపతి ఆరాధన. ఈ గణపతి ఆరాధన చేస్తున్నప్పుడు దానికి 2 విధానాలు చెప్పబడి ఉంది చక్కగా. ప్రతిరోజు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం లక్ష్మీ గణపతయే నమః అని సామాన్యంగా ఒక 108, 114 సార్లు ఒక 15 నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది. ప్రతిరోజు ఉదయం 114 సార్లు ఓం శ్రీం హ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం లక్ష్మీ గణపతయే నమః. కొన్ని బీజాక్షరాలు నాకు కష్టమండి, వద్దు. ఓం లక్ష్మీ గణపతయే నమః, ఓం గం లక్ష్మీ గణపతయే నమః, ఓం గం లక్ష్మీ గణపతయే నమః 114 సార్లు మినిమం చేసి ఆ గణపతికి గరికతోటి పూజ చేసుకొని అంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా తీసుకోవడం. ఇది యథావిధిగా కొన్ని రోజుల పాటు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళటం. దీనికి ఈ రక్షణ చేయడానికి ఆ లక్ష్మీ గణపతి స్వామి వారికి లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలి. ఈ గణపతి ఆరాధన అంటే మనకు ఎండు కొబ్బరి చెప్పలు, మోదకాలు, అటుకులు, చెరుకుగడ, జామకాయలు ఇవన్నీ కూడా మనకు మొత్తం అందులో 8 రకాలు గణపతికి చెప్పబడి ఉంటాయి. ఈ 8 ఎట్లా మనకు వెంటనే కదండి, మీరు ఈ లక్ష్మీ ఓం గం లక్ష్మీ గణపతయే నమః అనేటువంటిది కనీసం 24,000 సార్లు. ఎన్ని? కనీసం 24,000 సార్లు మీరు ఆ నామాన్ని రోజుకు 1000, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చుంటే అయిపోతాయి. ఓం గం లక్ష్మీ గణపతయే నమః ఎంతండి, 20 నిమిషాలు కూర్చుంటే 1000 అయిపోతాయి. అలా 24 రోజుల పాటు లెక్క పెట్టుకొని 24,000 సార్లు చేసి ఆ తర్వాత 23వ రోజు కల్లా పూర్తి చేసుకోగలిగితే 10 నిమిషాలు రెట్టు కూర్చొని 24వ రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోగలిగితే ఇక నాకు తెలిసి ఒక 36 సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూడక్కర్లేదమ్మా జీవితం గురించి. నేను ఇవ్వట్లేదమ్మా, చెప్పబడింది ఈ 3 విధానాలు కాలత్రయము అని అంటారు, కాలరూపము అంటారు. ఈ 3 జాగ్రత్తగా చేసుకోగలిగితే అది 36 సంవత్సరాల పాటు. నేను 36 సంవత్సరాలు ఎందుకు చెప్పానంటే ఒక మనిషి జీవితం అనేటువంటిది తరుగు లేకుండా ఎదుగే 36 సంవత్సరాలు వెళ్ళిందంటే అక్కడి నుంచి 4 ఎత్తరాలు వెళ్ళిపోతుంది కదమ్మా. అంటే కాకపోతే వీళ్ళు ఈ 3 ఎప్పటికీ మర్చిపోకూడదు. భస్మార్చన నాకు వచ్చింది కాబట్టి నేను వదిలేశాను అనుకుంటే ఇచ్చిన వారు తీసుకోవడం ఎంతసేపు. కాబట్టి ఈ 3 విధానాలు ఎప్పటికప్పుడు మీరు 6 సంవత్సరానికి ఒకసారి చేసుకుని ఎంత ఖర్చు అవుతుంది. మనం సంపాదించేటువంటి దానిలో 10% కాదు, ఒకసారి 3 కంటిన్యూ చేసుకోగలిగితే మాత్రం అది ఆజన్మ సహస్రేషు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికంగా కూడా మనిషిని తీసుకెళ్తుంది. ఇలా ఈ గణపతి ఆరాధన అంటే ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏమిటి ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, ఇది లాభం మనం చెప్పడానికి వీల్లేదమ్మా. ఇంతే లాభం చెప్పడానికి వీల్లేదు. ఆ లాభం ఎంత అపరిమితం, అది మనం మోయగలమా మోయలేమా అనేటువంటిది మనం చూసుకోవాలమ్మా. కానీ ఇది ఎప్పుడైనా ప్రతి మనిషి జీవితానికి కూడా చక్కటి అవసరమే. ఎంతసేపు అమ్మా ఓం గం లక్ష్మీ గణపతయే నమః పొద్దున్నే స్నానం చేసి
అవకాశం ఉంది సూర్యోదయానికల్లా స్నానం చేసి దీపారాధన చేసుకొని అంత బొట్టు పెట్టుకొని విభూతి పెట్టుకొని కూర్చొని ఒక మాల తీసుకోండి. ఓం లక్ష్మీ గణపతి ఓం గం లక్ష్మీ గణపతి నమః 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 అంటే ఖచ్చితంగా 20 నిమిషాలు పోనీ అరగంట వేసుకోండి. విజయ్ అయిపోతుంది. ఈ అరగంటలో నీకు వాట్సాప్ చూడకపోతే వచ్చే నష్టం లేదు కదా. ఈ అరగంట అక్కడ కూర్చుంటే నీకు యోగం అయితే ముక్తి అయితే వస్తుంది కదా. ముక్తి భుక్తి రెండు వస్తున్నాయి కదా, చూసుకుంటా అక్కడ. కాబట్టి చాలా విశేషంగా అది 24 రోజుల్లో 24,000 పూర్తి చేసుకోండి. నాకు 24 రోజుల్లో పూర్తి కాలేదండి, ఓకే, కనీసం 24 రోజుల్లో 4,444 చేయండి. 4,444 గణపతి చతురావర్తనం అంటారు. రోజు 108 లేదా 200. ఈ 4,444 డివైడెడ్ బై 24 వేసుకో, 23 వేసుకో. రోజుకి ఎంత అవుతుంది తీసుకో, అది చేసుకో. కనీసం మాత్రంగా చిత్రావర్తనం అంటారు, చాలా ప్రీతి ఆయనకి అది. కనీసం అట్లా చేయలేకపోతే ఎలా అయినా చేసి చివరి రోజు నాడు 24వ రోజు నాడు లక్ష్మీ గణపతి హోమం చేసుకో చక్కగా. ఆ ఈశ్వరుడిచ్చేటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు స్థిరత్వం చేసిన దాన్ని ఈయన వృద్ధి చెందిస్తూ భద్రతపరుస్తాడమ్మ. అలా వృత్తిగా కాదు, దాన్ని వృద్ధి 1000 రెట్లు వృద్ధి అమ్మవారు చేస్తుంది. ఇది ఈశ్వరుడు ఇచ్చేటువంటిది 1000 రెట్లు చండీ ఆరాధన చేస్తుంది. దాన్ని 10,000 రెట్లు గణపతి వృద్ధి చేసి భద్రత ఇచ్చేస్తారు. అని భద్రం కర్ణేభిశృణుయామ దేవా, తరగని సంపద నీకు చేసి ఆయనే దానికి క్షేత్రపాలకుడుగా నిల్చుంటాడు. ఇక ఆయన అక్కడ నిల్చున్న తర్వాత ఇంకెవడొస్తాడమ్మా, ఎవ్వడూ రాలేడు అక్కడికి. కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఏ పూజలు చేసుకోకపోయినా లేదా 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు నీకు కుదిరింది, నీకు భగవంతుడు ఇచ్చారనేటువంటి ఒక్క ఆలోచన ఇక్కడ ఉంటే సంవత్సరానికి ఒక్కసారి చేసుకో. అది చేసుకోవడం వలన నీ తర్వాత 10 తరాలు నిలబడి ఉంటాయి. ఇక వాళ్ళకి కష్టం అంటే ఏంటి, దారిద్ర్యం అంటే ఏంటి, ఆ దారిద్ర్య రేఖకు కూడా వాళ్ళు చూడరు. అలా ఉంటారమ్మా ఖచ్చితంగా. అంత విశేషమైంది ఈ యొక్క కాలత్రయ ఆరాధన. కలియుగంలో ఇంతకు మించిన తేలికైన ఉపాయాలు అయితే కష్టమమ్మ. ఎందుకంటే ఖర్చు లేకుండా ఈశ్వరుడు చేస్తున్నాడు. తర్వాత విషయానికి ఖర్చు నీకు అవకాశం కల్పిస్తున్నాడు, దాన్ని భద్రత ఆయన కల్పిస్తున్నాడు. ఈ 3 కూడా ఎప్పుడైతే కనుక కాలత్రయానుసారము మనం చేసుకుంటూ వస్తామో మన జీవితంలో ఇంకెప్పుడు కూడా ఏంటి అని చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అది ఎప్పటి వరకు నిలిచి ఉంటుంది? ఈ 2 ఇక్కడికి ఎక్కడంతకాలం నిలిచి ఉంటుంది. అక్కడికి ఎక్కినయ్యా ఏ స్థాయిలో ఇచ్చాడు అదే స్థాయిలో మళ్ళీ మొత్తం అంతా యథా విధిహుత అగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధ దండానాం యథా కాల ప్రబోధనాం. ఎంత దరిద్రంలో ఉన్నావో అనుభవిస్తున్నావు నీకు తెలుసు. దాని నుంచి ఈశ్వరారాధన, చండీ ఆరాధన, గణపతి ఆరాధన వల్ల ఏ స్థితికి లేవు నీకు తెలుసు. యథా విధిహుత అగ్నీనాం, నీకున్నటువంటి దోషాన్ని కూడా హుతమైపోయినాయి. యథా కామార్చితార్థినాం, ఆ కాలాన్ని అనుసరించి నువ్వు చేసావు ఆరాధన, తద్వారా కామం అనగా కోరిక, నువ్వు మంచి స్థితికి రావాలని కోరిక కలిగింది, ఆ కోరిక నీకు నెరవేరిందిగా. ఆ తర్వాత నీకు కళ్ళెత్తికెక్కినయా యథాపరాధ దండానాం, దానికి తగ్గ శిక్ష ఏంటి, మళ్ళీ యథాకాల, మళ్ళీ మొదటి కాలానికి వచ్చి పడతావు. అది అర్థం చేసుకోవాలమ్మా, అది పరిస్థితి.